ఈ వీడియోని కూడా మీరు నాకు తెలిసి ఫుల్ చూడలేరు. ఐల్ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్, సో ట్రై టు వాచ్ ఇట్ ఫుల్. సో డిసిప్లిన్ ఎట్లా మనం ఏం చేయాలంటే, నేను ఒక చిన్న మాంక్స్ సంథింగ్ ఇట్లాంటిది ఒకటి చెప్తా వినండి. లైక్ ద ఫస్ట్ థింగ్ వచ్చేసి, లైక్ ఈ ఒకటి మర్చిపోండి, ఆల్ ఆర్ నథింగ్. ఈ ఆల్ ఆర్ నథింగ్ రూల్ ఏంది అంటే, లైక్ బేసికల్గా మనం ఎట్లయితున్నామంటే, లైక్ ఎగ్జాంపుల్ ఒక జిమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ జిమ్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మనము ఎట్లా అనుకుంటాం, మనం రోజు అరే ఇన్ని రోజులలో నాకు ఇంత మజిల్ కావాలి, ఇంత ఫ్యాట్ బర్న్ కావాలి, ఇట్లా మంచిగా కనిపించాలి, నా జోలైన మంచిగా కనిపించాలి, నా ఇది చేయాలి, ఎవ్రీథింగ్ ఇది అనిపించాలి. సో మనం అట్లా చేసేసరికి ఏమవుతుందంటే, మనం దీనికి అవుట్కమ్కే బానిస అవుతున్నాం. సో ఇక్కడ దానికి కాకుండా మనం ఏం చేయాలి, రోజు జిమ్కి వెళ్ళాలి. రోజు జిమ్కి వెళ్ళాలి. అది అయిపోయినాం అనుకో, మనం హ్యాబిట్ బిల్డ్ చేస్తాం. అబ్బా మనం హ్యాబిట్ బిల్డ్ చేస్తాం మనకు ఆటోమేటిక్గా ఈవెన్చువల్గా అది అయిపోతుంది. ఈవెన్చువల్గా అయిపోయిన తర్వాత అది ఎప్పటికైనా అవ్వాల్సిందే. సో అదే, సో ఈ దీన్ని తీసి పడేయండి. అండ్ వచ్చేసి యూ హ్యావ్ నథింగ్, అదే మీ ఆప్షన్ అయి ఉండాలి. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక మీరు పెట్టుకున్నారనుకో, దాంట్లో మీరు 100% ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దాని గురించి ఒకటి ఆలోచించాలి. ఇఫ్ ఇది కాకపోతే ఇంకేది కాదు అన్నట్టు మీరు ఆలోచించారు అనుకో, సో ఇట్ విల్ బి లైక్ క్రేజీ స్టఫ్ నువ్వు ఇన్పుట్ ఇస్తావు. ఏదైనా కానీ మీరు దాన్ని లైట్ ఎట్లా ఎప్పుడు తీసుకుంటారంటే, అవుతుందిలే. సో నో, ఇప్పుడు అది అవ్వాలి, అవుతుంది, నాకు దీని తప్ప ఇంకో ఆప్షన్ లేదు అనుకున్నాం అనుకో, అయిపోతుంది. దాట్స్ ఇట్ బ్రో, అంతే. దిస్ ఇస్ సింపుల్ రూల్. కన్సిస్టెంట్ అనుకుంటూ నో ఆప్షన్స్, దాట్స్ ఇట్. డిసిప్లిన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో దాట్స్ ఇట్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇఫ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి.